తన క్యారెక్టర్ మీద దొంగ అని ముద్ర వేస్తే ఆ రోజు ఏడుస్తూ వెళ్ళిపోయిన అమ్మాయికి మళ్ళీ మనం ఎవరైనా ఎదురు పడితే ఏడుపు రాదు, ఖచ్చితంగా కోపం వస్తుంది. కోడిగుడ్లతో కొట్టకుండా టమాటాతో కొట్టిందనుకుని మొహం కడుక్కో. వెళ్ళావు. మేము రాజీకొచ్చేసే ఆ భూమి దొంగతనం చెయ్యలేదనుకున్నాం. నువ్వు రాళ్లగాజులు వేసుకోమంటే పొరపాటున వజ్రాల గాజులు తీసుకొచ్చిందని అర్థం చేసుకున్నాం. అందుకే కదా క్షమించమని అడిగి ఇంటికి తీసుకొద్దామంటే ఇలా ఏది పడితే అది తీసుకొని మొహం మీద కొడితే ఏం చేయమంటావక్క? ఇంకేం చేయకండి, భూమిని ప్రశాంతంగా బ్రతకనివ్వండి. మామయ్య గారు భూమి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదండి. అది రాకపోతే ఈయన ఆరోగ్యంగా ఉంటారా? వస్తుందన్న ఆశతోనే కదా అన్నం తిన్నారు. ఇక రాదని తెలిస్తే మంచినీళ్లు కూడా తాగరు. రాను అని తెగేసి చెప్పాక, ఇలా నా మొహం మీద కొట్టాక బుద్ధుంటే ఇంకోసారి రమ్మని అడుగుతామా? అడగాలి. భూమి మనసు కరిగేంత వరకు వెళ్ళాలి. అక్క, ఇంకొక 10 సార్లైనా వెళ్ళి తన్ని ఒప్పించి తీసుకొచ్చే పూచి నాది. అక్కర్లేదు. మీరెళ్ళి బతిమాలి అవమానానికి గురి కాకండి. వదిలేయండి. ఇప్పటికే ముక్తాదేవి మనవరాలి మొహం మీద టమాటా సాస్ కొట్టి అవమానపరిచిందన్న ప్రచారం జరుగుతూ ఉంటుంది. అవునానమ్మా, కాలేజ్ నుండి ఎంతమంది ఫోన్ చేసి ఓదార్చుతున్నారో. విసుగొచ్చేసి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పాడేశాను. అత్తయ్య చెప్పారు కదా ఇక వెళ్ళొద్దని. ఇక బుజ్జగించే ప్రయత్నాలు మానుకుందాం. అది వస్తే ఆదరిస్తాం గాని మేము మాత్రం చస్తే వెళ్ళమక్క. వెళ్ళకండి. మీరెవరూ వెళ్ళకండి. నేనే వెళతాను. అదేంటక్క, ఎవరినీ వెళ్ళొద్దని చెప్పి నువ్వు వెళతానంటున్నావు? భూమి ఇంటికొస్తుందని నమ్మించి నా భర్తకు అన్నం తినిపించాను. ఇక రాదని ఈ రోజుకు చేతులు కడిగేసుకుంటే రేపు ఆయన ఆకలి తీర్చేదెలా? నన్ను మళ్ళీ నానమ్మ అని పిలవకపోయినా మా ఇంటికి రామ్మ అని అడుగుతాను. రేపే భూలక్ష్మి దగ్గరికి వెళ్ళొస్తాను. వెంట పెట్టుకునే వస్తాను. అద్దిరబన్నా, ముఖానికి పసుపు రాసుకొని ఎర్ర చందమామని కుంకుమలా పెట్టుకున్న ఈవిడే
పాడేరొచ్చి సరోజమ్మత్తనెతికింది. నందికకి భూమికి పొలిమేరలో పడ్డ తగాదా పట్నం వచ్చినా పోలేదు. కాలేజ్ అన్నాక కాకుల గొడవల్లా చదువుకునే పిల్లకాయలకి పోట్లాట్లుంటాయి సరే, మరట్లయితే భూమిని బెదిరించిన ఆ శేషమ్మ మూగోణ్ణేసుకుని సరోజమ్మత్త కోసం ఎందుకు వచ్చినట్లు? ఆ స్టోరీకి ఇక్కడ జరిగిన సీన్కి లింక్ ఏంటి? అంటే ఈ లెక్కన భూమి సరోజమ్మత్త కూతురని వీళ్ళకి తెలియదు అనుకుంటా. తెలితే అమ్మో, మాటే కాట్లాగున్న ఈమె ఏమన్నా చేత్తది. జాగ్రత్తగా ఉండాలా. రే అప్పలరాజు, గురువా, ఇందాక నుంచి కేకలేస్తున్నా. నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు గాని నాతో మాట్లాడవేందిరా? మగాళ్ళతో మాట్లాడాలంటే నాకు రవ్వంత సిగ్గండి. ఛీ, సరిగ్గా నిలబడు. నువ్వు పెద్ద సైంటిస్ట్లా ఏదో కనిపెట్టాలని కూర్చున్నావు అనుకో, మనం కొట్టు కట్టేయాలి. కొట్టా? ఇదేరా. ఓహో, ఈ చిన్న సైజు రెస్టారెంట్ క్లోజ్ చేసి పబ్లిక్ రెస్ట్ రూమ్లు ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. అంతవరకు రాదు గాని అర్జెంటుగా ఆర్డర్ చెప్పేయి. హనుమంతుడు సంజీవి కొండను ఎత్తుకెళ్ళినట్టుగా పార్సిల్ ఎట్టుకుపోతా. అరగంటలో 5 పిజ్జాలు డెలివరీ చేయకపోతే ఆవిడెవరో పోలీసుల్ని డెలివరీ చేస్తానంది. పావు గంటలు ఇచ్చేస్తాను. సెటు మళ్ళీ ఏంట్రా? మా భూమి కొండమ్మలు రేపటి నుంచి పనిలోకి రావచ్చుగా. ఆ అమ్మాయి జాబ్ గురించి ఒక్కసారి అడిగింది, నువ్వు ఇప్పటికి 100 సార్లు అడిగావు. పార్ట్ టైం జాబ్కి ఫుల్ టైం టార్చర్ పెడతాను అనుకోద్దు సెటు. ఆడపిల్లలు కళ్ళ ముంగట్నే ఉంటారు కదా అని. సర్లేరా బాబు, నువ్వు పని గాని. థ్యాంక్ యూ వెరీ మచ్ సెటు. వస్తాను. The student who will become topper of quarterly exams will be exempted from college fees for 1 year. Yahoo! భలే ఛాన్సులే. లలలాం హే లలలాం. సుబ్బు, ఏంటి ఆనందం? అర్జెంట్ అనన్యా. రెస్ట్ రూమ్స్ అయితే అదిగో అటున్నాయి. చిచి, రెస్ట్ రూమ్స్ కాదు, భూమి కొండమల్ని వెతుక్కుంటూ వెళ్తున్నా. భూమి ఇంకా రాలేదనుకుంటా. అరుగో వచ్చేసారు. అనన్య, నువ్వు వెళ్ళి నేను వస్తాను. సరే. భూమి భూమి, మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్. ఏంటి సుబ్బయ్య? వెంటనే నోటీస్ బోర్డు దగ్గరకు వచ్చేసేయండి. మీరిద్దరూ ఆశ్చర్యపడిపోతారు, ఆనందపడిపోతారు కూడా. కమ్ ఫాస్ట్. సుబ్బయ్య, భూమే, గుడ్డు న్యూస్ అని చెప్పకుండానే పోతాడేటే ఈ సుబ్బిగాడు. అదేటో ఏమో తెలుసుకుందాం పదకొండమ్మా. స్పోర్ట్స్ లో బాగా పేరున్న భూమి హై జంప్ లో వీక్ ఉందేంటి? జస్ట్ 2 feet హైట్ కాలు పెట్టాను, జంప్ చేయలేకపోయింది. వసేయ్, ముక్కు పగిలేదు కదే, పరిగెడతా ఉంటే కాలడ్డాడతావా? లేటెస్ట్ ఫ్యాషన్ చెప్పులు ఎలా ఉన్నాయో చూపిద్దామని కాలు పెట్టాను, మీరే చూడకుండా పడిపోయారు. ముక్కేంటే మొహం కూడా పగిలిపోయేది. హాస్టల్ ఫుడ్ తిని బాగా బలిశారు, అందుకే కింద పడ్డా దులుపుకుపోతున్నారు. కొండమ్మా, వీళ్ళతో మనకేం పని? పోదాం పద. ఎక్కడికి వెళ్తారే? నోటీస్ బోర్డు దగ్గరికేగా. పద, నేను తీసుకెళ్తాను. ఏంటి దౌర్జన్యం? దౌర్జన్యమా దద్దోజనమా? ముందు నోటీస్ బోర్డులో ఏముందో చదువు.
ఇంగ్లీష్లో ఉన్నదే. అది మాకు కూడా తెలిసే, ముందు చదవండి. THESTUDENT ఈ స్టూడెంట్. WHO. ఓ ఓ ఓ, నువ్వు దద్దమ్మలా ఒక్కో అక్షరం చదువుతూ ఉంటే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కి పెళ్ళిళ్ళయి డెలివరీ కూడా అయిపోతుంది. ఇంగ్లీష్లో పూరని తెలుసు కదా. ఇంగ్లీష్లోనేనా? లైఫ్లో కూడా పూరే. అందుకే కదా వజ్రాల గాజులు. భూమి, ఇక్కడ ఉన్న చదవడం కష్టమైనా నువ్వు కష్టపడి చదివి క్వార్టర్లీ ఎగ్జామ్స్ టాపర్ అయ్యావనుకో, నీకు 1 year ఫీ ఎగ్జామ్షన్ ఉంటుంది. మిస్టర్ సుబ్బు, సగం తెలుగు సగం ఇంగ్లీష్లో చెప్తే ఎలా అర్థమవుతుంది? భూమి, ఏం లేదు, రాబోయే పరీక్షల్లో కాలేజ్లో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు 1 సంవత్సరం ఎలాంటి ఫీజులు కట్టాల్సిన అవసరం ఉండదు. అంటే ఫ్రీనా? ఇది కూడా ఫ్రీ కదా. ఉచిత విద్య అందిస్తారన్నమాట. చాలా సంతోషమనమ్మా. హలో ఎంకమ్మా, ఏంటి సంబరపడిపోతున్నారు? మొన్న ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసి పాస్ మార్కులు తెచ్చుకున్నంత ఈజీ కాదు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అంటే. కాలేజీకి టాపర్ అయిపోదామనే? అయితే గీతే పాపర్ అవుతావు, అది జోకర్ అవుతుంది. ఈ నందిక ఉండగా ఈ కాలేజ్లో ఇంకొకరికి టాప్ పొజిషన్ రాదు. ఓకే? హలో నందమ్మ, కష్టపడి ఈడదాకొచ్చినాము. ఇష్టపడి చదివినామనుకో, సరస్వతి తల్లి మమ్మల్ని సంటోళ్ళనుకొని ఎత్తుకుంటాది. ఆ తల్లి ఎత్తుకొని నిలబడితే అదే కదా టాప్ పొజిషన్. నానైనా కొండమ్మైనా ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా పట్టుదలతో చదివితే తల్లితో సప్పట్లు కొట్టించుకోవడం పెద్ద పనేం కాదు. నువ్వు నంబర్ 1 అయ్యుండొచ్చమ్మడు, కానీ నిన్ను పడగొట్టాలని నీలా మాము కాలడ్డు పెట్టాం. పుస్తకాల్లో తలెడతామే కానీ ఇంకొకళ్ళ విషయాల్లో ఏలు కూడా ఎట్టాం. మా బోటి పేదోళ్లకు వరంలా దొరికిన ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం. ఫస్ట్ వస్తే ఇంకొకరి దయాదాక్షిణ్యాల మీద బతికే అవసరం ఉండదని కట్టపడతా. ఓకే? దానికి కచ్చి జామకాయ కొరికినట్టు అయినది. పదయ్య భూమే, పోదాం. మిస్ నందిక, భూమి మాటలు కొట్టినట్టున్నాయా?
ఆ స్పీడ్ చూస్తుంటే టాప్ ర్యాంక్ కూడా కొట్టేలా ఉంది కదా. సుబ్బు, బురద మీద రాయి వేకు. వచ్చే. ఈ భూమి చదవకూడదు, ఎగ్జామ్స్ కూడా రాయకూడదు. అర్థమైందా? భూమా, ఆవేశంలో ఛాలెంజ్లు చేద్దాం గాని శాంపియన్ అయ్యేంత సరుకు మనలో ఉందంటావా? సర్వేపల్లి రాధాకృష్ణ గారు, అబ్దుల్ కలాం గారు ఇద్దరు పేద కుటుంబంలో పుట్టినోళ్ళైనా కష్టపడి చదువుకున్నారు, దేశాన్నెళ్ళే రాష్ట్రపతులైనారు. మనమంత గొప్పోళ్ళం కాకపోయినా మా నూళ్ళో వాళ్ళు గొప్పగా చెప్పుకునేలా బతికితే చాలు. అర్థమన్నది భూమే, మనలో సరుకంటే సాధించలేమన్న బెరుకు లేకపోవడమే. ఇట్టా చేస్తున్నారేంటి సారు? సడన్ గా సార్ ఎప్పుడైనా భూమి? ఎప్పుడవడమైందబ్బాయా? మా కాలేజీలో అడుగు పెట్టక ముందే మీరిడ సారు కదా. అవును, గౌరవం ఇస్తేనే మా అభిమానం నిలుతుందని తెలుసుకున్నాం. అందుకే సారని పిలవాలనుకున్నాం. భూమి, నేను అందరికీ సార్నేమో గాని నీకు మాత్రం కాదు. మీరు నన్ను అబ్బాయి అని పిలిస్తేనే నాకు హ్యాపీగా ఉంటుంది. కొండమ్మా, మా నమ్మలేం చెప్పినారు? గుర్తులేదే భూమా? అబ్బాయిలతో ముచ్చట్లెట్టుకోవద్దన్నారా? పద పోదాం. నీతోనే ఎందుకు సరిగ్గా మాట్లాడట్లేదన్నయ్య? రీజన్ ఏంటి? హలో భూలక్ష్మి గారు. నన్ను గారు అని పిలవద్దు సారు, అంత పెద్దదాన్నేం కాదు. పెద్దదాని కాకపోవచ్చు కానీ మొండిదానివి. నా మీద నీకు ఇంకా కోపం పోలేదా? మాకెవరి మీద కోపం లేదు సారు, గౌరవం ఉంది అంతే. గౌరవం అంటే దూరంగా ఉండడం కాదు, దగ్గరుండి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. బుద్ధొచ్చింది సారు. గొడవ పెట్టుకుంటావా ఏటే? పోదాం పదా, నడు భూమే. భూమి మొండదు గాని చాలా మంచిదన్నయ్య. మంచివాళ్ళు ఎప్పుడు మొండిగానే ఉంటారు గురువా. మన కళ్ళ ముందే ఉంటారు కదా. హలో రా. భూమి, అమ్మగారు, కొండమ్మా, దేవతకి నువ్వు దండమెట్టినావు, నాను గంట కొట్టినాను. పోదాం పదా. ఆగండి. మీరొస్తారా? నన్నే రమ్మంటారా? అవతలి వాళ్ల గౌరవాన్ని నిలబెట్టాలన్న ఆలోచన అయితే ఉంది. ఆశల్ని నిలబెట్టాలన్న జాలెందుకు లేదని అడుగుతున్నాను. మీ దయతోటే బతుకుతున్న వాళ్ళం. మా బోటోళ్ళపైన మీరు జాలి సూయించాలి గాని మా జాలి పడ్డవేంటమ్మగారు? పడాలి. మాట పడ్డవాళ్లు మళ్లీ మొహమాట పడకుండా మా ఇంటి అడుగు పెట్టాలంటే జాలి పడాలి. వద్దమ్మగారు, తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి చూస్తే మళ్ళా ఎన్నెళ్లకు చూస్తామో. మీ ఇల్లు కూడా అట్టాంటి కుడే. అత్తమాన చూడాలనుకోరాదు. నానమ్మ అనకుండా అమ్మగారనే అంటున్నావంటే
అలాగింకా తీరలేదనుకుంటా. అన్నం మీద అన్నమెట్టి నొల్ల మీద అలికితే మహాపాపమని తెలుసమ్మగారు.